ఒక ఆర్మీ జవాన్ అంటే మనం చాలా విలువిస్తాం, చాలా గౌరవిస్తాం. వాళ్ళ ప్రవర్తనని మనం దేశభక్తితో చూస్తాం. కానీ వాళ్ళల్లో వ్యసనాలకి అలవాటు పడితే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇప్పుడు ఒక బాధాకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. క్రమశిక్షణకు మారుపేరైనటువంటి జవాన్ కాస్త వ్యసనాలకు అలవాటు పడ్డారు. అప్పులు చేసి వాటిని తీర్చేందుకు దొంగగా అవతారం ఎత్తాడు. చివరికి జైలు పాలయ్యాడు. అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి చెబుతున్న లెక్క ఏంటంటే, నార్పల మండలం కేసేపల్లికి చెందినటువంటి బి వేణు రాజస్థాన్లో ఆర్మీ జవాన్గా పనిచేస్తూ ఇటీవల సెలవులకి ఇంటికి వచ్చాడు. అప్పటికే క్రికెట్ బెట్టింగ్లు, పేకాటకు బానిసైన అతడు సంపాదన చాలక వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేశాడు. దాన్ని తీర్చేందుకు సులువుగా డబ్బు సంపాదించాలనుకుని చైన్ స్నాచింగ్కి తెరలేపాడు. జనసంచారులే నగర శివారులో మహిళల మెడలోని బంగారు నగలను అపహరించుకెళ్లి వాటిని తక్కువ ధరకు విక్రయించి తన అవసరాలు తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో చైన్ స్నాచింగ్ల మీద పటిష్ట నిఘా పెట్టిన జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. గురువారం అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వేణుని గుర్తించి అదుపులో తీసుకుని విచారణ చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. అతని 9 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కి పంపించారు.